100% మంచి పని. ఎందుకంటే చెరువులు కుంటలు ఇవి కాపాడుతున్న మంచి పనే, గానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలా నీకు కొన్ని దగ్గర వర్షం పడితే వాటర్ జామ ఇండ్లకు వస్తున్నాయి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? పెద్ద పెద్ద టవర్లు వాళ్ళు చెరువులు కుంటలు కబ్జా చేయడంతో వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం దీంతో ఏమైనా ఇబ్బంది ఉందా అన్న? ఈడ ఇప్పుడు దీంతో ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది హైట్ లో కనీసం టైం తీసుకునేది అన్న. సామాన్ ఇప్పుడు వాళ్ళకి వేల సామాన్ లక్షల సామాన్ లాస్. వీళ్ళు కొంతమంది ఫోన్ చేస్తే నేను వచ్చిన మనకు అసలు ఇది దుర్మార్గుల రాక్షసుని కానీ అధ్వానం ఉంది పాలన. నువ్వు కాపాడు, హైడ్రా మంచిగానే ఉంది, కానీ నువ్వు మెయిన్ పెద్ద పెద్ద గుంతలు టవర్లు ఏదైతే పెద్ద పెద్ద దగ్గర ఉన్నాయో చెరువులు కబ్జానే అది చేస్తేనే ముఖ్యం. ఇది ప్రస్తుతం దీంతో సంబంధం లేదు. అంటే చిన్నోళ్ళు తిరగబడాలని చేస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు పద్ధతి మార్చుకోవాలి. రంగనాథ్ గారు ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు టవర్లు విల్లాలు చెరువులు కుంటలు ఎక్కడైతే కబ్జానో అవి చూడాలి. షేర్లింగంపల్లిలో ఇప్పటి వరకు ఒక్క టవర్ కూడా కూలగొట్టలే. అది మీరు గ్రహించాలి. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మీ దోస్త్ అని చెప్పి చెప్తున్నారు, అది కూడా గమనించాలి. రంగనాథ్ గారు కూడా దీని మీద ఏదైతే టవర్లు కూలగొడుతున్నాయి మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే ప్రజలు తూతూ అని ఉంచారు. ఇదైతే 100%.